రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పొగమంచు అలుముకుంటుంది. ఈస్ట్, నార్త్, సెంట్రల్ తెలంగాణలో ఎక్కడ చూసినా పొగమంచు కురుస్తోంది. జిల్లాల్లోనూ పలు ప్రాంతాల్లో పొగమంచు కమ్మేసింది. రాత్రి నుంచి పొగమంచు దట్టంగా కమ్మేయడంతో పరిసరాలు కనిపించడం లేదు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 8:30 గంటలు దాటినా కూడా పొగమంచు అలాగే ఉండటంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. పొగమంచు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు. రాష్ట్రంలో కాస్త చలి తీవ్రత తగ్గినా పొగమంచు తగ్గట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 4 నుంచి 5 డిగ్రీల వరకు అత్యల్ప ఉష్ణోగ్రతలు పెరిగాయి. రాష్ట్రంలోకి తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తేమగాలులు ప్రవేశించడం వల్ల దట్టమైన పొగమంచు కమ్మేస్తోందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. 2-3 రోజులు చలి ప్రభావం తక్కువగా ఉంటుందన్నారు. 4వ రోజు నుంచి ఉత్తర గాలులు ప్రారంభమై ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత పెరుగుతుందని తెలిపారు అధికారులు. ఆదిలాబాద్ జిల్లాను దట్టమైన పొగమంచు కమ్మేసింది. పొగమంచు కమ్మేయటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 44వ జాతీయ రహదారిపై దారి కనిపించగా వాహనదారులు అవస్థలు పడ్డారు. లైట్లు వేసుకుని ప్రయాణం కొనసాగించారు వాహనదారులు. ఆదిలాబాద్, ఇచ్చోడ, నేరేడిగొండ ప్రాంతాల్లో పొగమబ్బులు కమ్ముకున్నాయి. పొగమంచు పట్ల వాహనదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు పోలీసులు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పొగమంచు అలుముకుంది. పొగమంచు కారణంగా ప్రధాన రహదారులపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కరీంనగర్, హైదరాబాద్, కరీంనగర్ గోదావరికని రాజీవ్ రహదారిపై మొత్తం పొగమంచే కమ్మేసింది. చొప్పదండి, గంగాధర, జమ్మికుంట, హుజూరాబాద్ ఏరియాల్లో పొగమంచుతో రోడ్డు కనిపించలేదు. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించగా డ్రైవర్లు తీవ్ర అవస్థలు పడ్డారు. ఓరుగల్లు నగరాన్ని పొగమంచు కమ్మేసింది. ఉదయం 9 దాటినా రోడ్లపై భారీగా పొగమంచు ఉంటోంది. వరంగల్, హనుమకొండ, కాజీపేటలో పొగమంచు కమ్మేయడంతో పబ్లిక్ ఇబ్బందులు పడ్డారు. ములుగు, భూపాలపల్లి, జనగామ, వరంగల్, మహబూబాబాద్ రూట్లలో వెళ్లే వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్తున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంతో పాటు సమీప ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఖమ్మం నుంచి కూసుమంచి వెళ్లే రూట్లో పొగమంచు కురిసింది. ఉదయం 9 గంటల వరకు పొగమంచు కురుస్తూనే ఉండటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై ఎదురుగా వస్తున్న వ్యక్తులు కూడా కనిపించటం లేదు. వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో పొగమంచు కమ్మేస్తుంది. ఉదయం 9 వరకు పొగమంచు వీడటం లేదు. చలి కొంత మామూలుగానే ఉన్నా పొగమంచు మాత్రం ఎక్కువైంది. చలికాలం ప్రారంభం అయినప్పటి నుండి సింగిల్ డిజిట్ టెంపరేచర్ కంటిన్యూ అవుతూ వస్తుంది. జిల్లాలో ఇప్పుడు చలికి తోడుగా పొగమంచు పెరిగింది. సిటీతో పాటు శంషాబాద్ నగర శివారులో పొగమంచు కమ్మేసింది. ఒకవైపు చలి, మరోవైపు పొగమంచు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్లే వాహనాలకి పొగమంచు ఇబ్బందికరంగా మారింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమీపంలో ఉన్న వాహనాలు కూడా సరిగా కనిపించటం లేదు. పొగమంచు కారణంగా శంషాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే రహదారిపై అనేక వాహనాలను రోడ్డు పక్కన నిలిపివేశారు. దాదాపు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇండ్లు, చెట్లు, వాహనాలపై మంచు తుంపర్లు కురిశాయి. చల్లటి గాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పొగమంచు కారణంగా రోడ్లపై హెడ్ లైట్లు వేసుకుని ప్రయాణించారు వాహనదారులు. అంజన్న స్వామిని దర్శించుకునేందుకు రేపు కొండగట్టు ఆలయానికి రానున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇప్పటికే 2 సార్లు పవన్ కొండగట్టుకు రాగా జనవరి నెలలోనే దర్శనం చేసుకోవటం సెంటిమెంట్ గా భావిస్తారు. దీంతో ఈసారి కూడా జనవరిలోనే ఆంజనేయ స్వామి దర్శనానికి రానున్నారు పవన్. టీటీడీ ద్వారా కొండగట్టు అభివృద్ధికి నిధులు కేటాయించిన పవన్ వాటి భూమి పూజ చేసేందుకు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాజకీయ నాయకుల్లో ఒక్కొక్కరికి ఒక్కో స్థలం, ఒక్కో దేవుడు సెంటిమెంట్ గా ఉంటుంది. అదే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కొండగట్టు అంజన్న అంటే భక్తి, అంతే స్థాయిలో సెంటిమెంట్ కూడా ఉంది. ఇప్పటికే తరచూ కొండగట్టు పేరును అనేక సభల్లో ప్రస్తావించే ఆయన ఇప్పటికే 2018లో ఓసారి, 2023లో మరోసారి కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. రేపు 3వసారి కొండగట్టుకు చేరుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు పవన్. ఉదయం 9 గంటల
30 ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి కొండగట్టు సమీపంలోని జేఎన్టీయూకు రానున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కొండగట్టుకు చేరుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు పవన్. తర్వాత 35,19,00,000 రూపాయల టీటీడీ నిధులతో నిర్మిస్తున్న 100 గదుల భక్తుల వసతి గృహాలు, దీక్ష విరమణ మండపాల నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా కోడిమ్యాల మండలం నాచుపల్లి శివారులోని బృందావనంలో జరిగే ప్రైవేట్ కార్యక్రమానికి హాజరై జేఎన్టీయూ నుంచి మధ్యాహ్నం 1 గంటకు తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు. పవన్ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే టీడీపీకి చెందిన అధికారులు కొండగట్టులో పర్యటించారు. టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరసింహమూర్తి ఆధ్వర్యంలోని అధికారులు టీటీడీ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనుల స్థలాలను పరిశీలించారు. రేపు పవన్ తో పాటు స్థానిక మంత్రి అడ్లూరి లక్ష్మణ్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని, కొండగట్టు మీకు ఆరాధ్య దైవం, మీరు అనేక సార్లు వచ్చిండ్రు, ఈ దేవాలయానికి మీరు ఎంతో కొంత చేయండి అని చెప్పగానే ఇక్కడ ఖచ్చితంగా 100 రూములు కట్టిస్తాం, మాల విరమణ మండపం కట్టిస్తామని చెప్పిండ్రు. వాళ్ళు స్పందించి దాదాపు 36 కోట్ల రూపాయలు కొండగట్టు ఆలయానికి కేటాయించిండ్రు. నేను చొప్పదండి నియోజకవర్గ ప్రజల పక్షాన పవన్ కళ్యాణ్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి 3వ తారీఖు నాడు పవన్ కళ్యాణ్ గారు మేమందరం కలిసి ఈ 100 రూమ్లకు శంకుస్థాపన చేయబోతుంది. మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో స్థాపించిన ప్రజారాజ్యం యువజన విభాగం అధినేత పవన్ ఉన్నప్పుడు 2009లో జిల్లాలో విద్యుత్ షాక్కు గురై ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. తన ప్రాణాలు ఆ కొండగట్టు అంజన్న దయ వల్లే దక్కాయన్న నమ్మకంతో ఆనాటి నుంచి పవన్ కళ్యాణ్ కు ఈ ఆలయం సెంటిమెంట్ గా మారింది. భక్తులకు స్వామి మా విరమణ చేసేందుకు మాకు భవనం లేదు, చాలా ఇబ్బంది ఉంది అని అప్పుడున్న ఈవో గారు చెప్పడం వల్ల 35,19,00,000 రూపాయలు టీటీడీ ద్వారా సిఫార్సు చేయించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జనవరి 3 తారీఖు నాడు కొండగట్టును ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొండగట్టుకు రావడం జరుగుతుంది. అధిక సంఖ్యలో అభిమానులు మరియు భక్తులు మరి పార్టీ నాయకులు అందరికి ఇక్కడ విచ్చేస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రానుండటంతో ఇటు స్థానికుల్లో అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మేడారం జాతరను విజయవంతం చేయాలని అన్నారు మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి. తర్వాత మేడారం మహాజాతరపై రివ్యూ సమావేశం నిర్వహించారు. మీటింగ్కు ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా, వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్, కరీంనగర్ సిపి గౌసాలం, మహబూబాబాద్ ఎస్పీ డాక్టర్ శబరీష్ పి, అదేవిధంగా భూపాలపల్లి ఎస్పీ సంకీర్త్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ జితేష్ బాబాసాహెబ్, అదేవిధంగా అడిషనల్ ఎస్పీలు, ఏఎస్పీలు, డీఎస్పీలు హాజరయ్యారు. గత జాతరలో పనిచేసిన అనుభవం ఉన్న అధికారులు ఆయా జోన్లలో, సెక్టార్లలో తిరిగి పనిచేయాలని సూచించారు ఐజీ. వలస కార్మికుల కోసం ఓ ప్రత్యేక పాఠశాల వచ్చింది. ఇంతకాలం కేవలం ఇటుక బట్టీలుండే ప్రదేశాల్లోనే కనిపించే వర్క్ స్పాట్ గుడిసె. స్కూళ్లకు బదులు అందమైన గోడలతో కూడిన తరగతి గదులు అందుబాటులోకి వచ్చాయి. ఇటుకలు మోసిన చిన్నారులు ఇప్పుడు పలకా బలపం, పుస్తకాలు పట్టి పాఠాలు నేర్చుకుంటున్నారు. మట్టిలో ఆడుకునే చిన్నారులు ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్లలో మాత్రమే కనిపించే ఆట వస్తువులతో ఆడుకుంటున్నారు. ఎక్కడో పుట్టి వలస కూలీలుగా ఇక్కడికి వచ్చి బతుకుతున్న కార్మికుల పిల్లలకు మంచి చదువులు చదివించాలన్న లక్ష్యంతో ప్రభుత్వ యంత్రాంగం ఒక ముందడుగు వేసింది. ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికుల పిల్లలు మట్టిలో ఆడుతూ అక్కడే చదువుకుంటూ అనారోగ్యాల పాలవుతున్నారని గుర్తించిన కలెక్టర్ వారి కోసం ఒక ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేశారు. ఆ పాఠశాల ఎట్లా పనిచేస్తుంది, ఆ పిల్లలకు ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఈ స్టోరీ ద్వారా మనం ఇప్పుడు చూద్దాం. ఒడిశా నుంచి వలసగా వచ్చి ఇటుక బట్టీలో పనిచేసే కార్మికుల పిల్లల కోసం కరీంనగర్ జిల్లాలో ఒక ప్రత్యేక విద్యా ప్రాజెక్టు ప్రారంభమైంది. బ్రిక్స్ టు బుక్స్ పేరుతో పిల్లలకు మంచి విద్యనందించేందుకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కృషి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా వలస కూలీల పిల్లలను గుర్తించి వారికి సమీప పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేశారు. ఇందులో తొలి పాఠశాల జిల్లాలోని గంగాధర మండలం
గట్టుబూత్కూర్ గ్రామంలో అందుబాటులోకి వచ్చింది. గ్రామ శివార్లలో 3 ఇటుక బట్టీల్లో పనిచేసే 52 మంది విద్యార్థులు ప్రస్తుతం ఈ స్కూల్కు వస్తున్నారు. అయితే రవాణా సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో పిల్లలందరినీ తల్లిదండ్రులే ఓ ట్రాక్టర్లో తీసుకొచ్చి స్కూల్లో దింపి తిరిగి సాయంత్రం తీసుకువెళ్తున్నారు. ప్రత్యేక తరగతులు, పిల్లల శారీరక ఆరోగ్యం పట్ల కూడా టీచర్లు శ్రద్ధ చూపిస్తున్నారు. వారికి కటింగ్ చేయించడం, ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు అందించడం, మధ్యాహ్నం పౌష్టికాహారం వంటివి ఇస్తున్నారు. దీంతో పిల్లలంతా క్రమం తప్పకుండా బడికి వస్తున్నారని చెబుతున్నారు టీచర్లు. సార్, ఇంతకుముందు వలస పిల్లల కంటే ఇప్పుడున్న పిల్లలు చాలా క్రమశిక్షణతో మరియు ఆటపాటలతో అందరితో కలిసిమెలిసి ఉండడం మాకు ఆనందదాయకంగా ఉంది. పిల్లలు కూడా చాలా క్రమశిక్షణతో చదువుకుంటున్నారు సార్. డ్రెస్సింగ్ కానీ, స్కూల్కి రావడం కానీ చాలా క్రమశిక్షణగా వస్తున్నారు సార్. ఈ పిల్లలు చాలా తెలివిగా ఉంటారు. అంటే ప్రజెంట్ ఈ ఒక నార్మల్గా ఉన్న పిల్లల కంటే ఈ పిల్లలతోటి మాకున్న సంబంధం చాలా బాగుంది. వీళ్ళు మనం చెప్పిన విషయాన్ని తొందరగా గ్రహిస్తారు. అంత మెమొరీ పవర్ ఉంది పిల్లలకి. ఈ పిల్లలు ఇలానే కంటిన్యూగా ఇలా విలేజ్లలో వర్క్ సైడ్లో రెగ్యులర్గా ఉంటే వీళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే పిల్లలు బాగా చదువుతున్నారు, ఆటలలో పాటలలో అన్నిట్లలో ముందుగా ఉంటున్నారు. పిల్లలకు పాఠశాల వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో కలెక్టర్ పమేలా సత్పతి ఈ ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇంగ్లీష్, గణితం, ఒడియా వంటి పాఠాలు బోధిస్తున్నారు. మంచి ఆట వస్తువులు, బల్లలు, కుర్చీలతో ప్రత్యేక ప్లే స్కూల్ ఏర్పాటు చేశారు. ఇంతకాలం మట్టిలో ఆడుతూ ఇటుకలు మోసిన చిన్నారుల చేతులు ఇప్పుడు అందమైన బొమ్మలతో ఆడుకుంటున్నాయి. ఇటుక బట్టీలో పనిచేసే కార్మికుల తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్య ఇస్తే వారి జీవితం మారిపోతుందని ఆశిస్తున్నారు. ఈ పాఠశాల ఎంతో బాగుందని, ఇక్కడ పుస్తకాలు, ఆటలు, చదువు అన్నీ ఉన్నాయని ఒడిశా కార్మికులు పిల్లలు చెబుతున్నారు. తామంతా చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం చేస్తామంటున్నారు. अभी इधर स्कूल में अच्छा है, बच्चे लोग भट्टी में रहे तो धूल मट्टी होता, उधर कचड़ा हो जाता बच्चे लोग. अभी स्कूल में आ रहा, खाने को बराबर है. बच्चे लोग इधर आए तो साफ सफाई रहता, अच्छा रहता बच्चा लोग को. उधर का थोड़ा बच्चा लोग कचड़ा होता, धूल मट्टी होता, घर को बार बार जाके आता. स्कूल में आए तो अच्छा रहता. टाइम को टाइम खाना भी इधर है, बच्चा लोग को देखने को मैडम लोग है, मास्टर है, बराबर है. अभी देखो, जब स्कूल नहीं था ना, पूरा बच्चा लोग माटी पे खेलते थे ना. अभी स्कूल हो गया, पूरा बच्चा लोग गाँव को जा रहा पढ़ने के लिए. सवेरे 9 बजे जाते हैं और 4 बजे आते हैं इधर. वो ट्रैक्टर पे जाते हैं, अपना स्टेट का ट्रैक्टर गाड़ी है, वो लेने के लिए फिर 4 बजे आते लेके इधर आते हैं. नहीं अभी कुछ नहीं चाहिए. अपना वो बच्चा लोग को खाली पढ़ाने का खाली सेपरेट का हमारा काम था. अपना बच्चा लोग अभी बहुत खुश में है, इसीलिए हम बच्चा लोग को भी इधर लेकर आता हूँ. ఇక్కడ 100 పీపుల్స్ ఉంటారు. పిల్లలు డైలీ స్కూల్కి వెళ్తారు. స్కూల్కి వెళ్ళిన నుంచి పిల్లల్లో మార్పు ఉంది, బాగా చేంజ్ అయ్యారు. వాళ్ళు జనరేషన్ అంతా చదువుకోవాలి. వాళ్ళు మాకు ఈ దుమ్ములో ఉంటేనే మాకు ప్రాబ్లం. వాళ్ళు డైలీ స్కూల్కి వెళ్ళి చదువుకొని వాళ్ళు ఒక గొప్ప వాళ్ళు అవ్వాలని మాకు ఉంది. వాళ్ళ పేరెంట్స్ లాగా కాకుండా వాళ్ళు మంచి స్థాయిలో ఉండాలని మేము కృషి చేస్తున్నాం. డైలీ ఫుడ్ పెడుతున్నారు, వీక్లీ 2-3 డేస్ ఎగ్ పెడుతున్నారు. మంచి స్టడీస్ బాగున్నాయి, వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ బాగుంది. వలస కార్మికుల పిల్లలకు ప్రత్యేక విద్యా తరగతులను ఏర్పాటు చేయడంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కృషి చేస్తున్నారని తెలిపారు ఎంఈఓ ప్రభాకర్ రావు. వలస కార్మికుల పిల్లలను గుర్తించి వారికి సమీప పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు ప్రారంభించడం కోసం చాలా రోజులుగా కలెక్టర్ కసరత్తు చేశారన్నారు. కార్మికుల పిల్లలు మొదటి స్కూల్కి వచ్చినప్పుడు ఆ పిల్లలు దాదాపుగా చాలా తేడా గమనించినాం. ఎందుకంటే పూర్తిగా నాగరికతతో కూడిన విద్యార్థులాగా ఇప్పుడు ఈ స్కూల్లో కనిపిస్తున్నారు. అంతకుముందు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ వెంట్రుకలకు, వాళ్ళ శరీరానికి అంత దుమ్ము ధూళి ఉంటుండే, పట్టించుకునే వాళ్ళు కాదు. ఇక్కడైతే వీళ్ళకి ఈవెన్ మా హెచ్ఎం గారు ఒక 12 నుంచి 15 మందికి జిల్లా కలెక్టర్ గారి సూచన మేరకి కటింగ్ చేయించి నీట్గా శుభ్రంగా, అంటే కంప్లీట్ సివిలైజ్డ్గా నాగరికత ఉన్న పిల్లలుగా మార్పు చేయడం జరిగింది. వలస కార్మికుల పిల్లల భవిష్యత్తు మెరుగుపడేందుకు ఇప్పుడు పిల్లలు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ స్థానంలో వారి భద్రత దృష్ట్యా బస్సు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సర్కార్ ఇచ్చిన ప్రోత్సాహంతో ప్రస్తుతం ఇటుక బట్టి కార్మికుల పిల్లలు మంచి జీవితాన్ని నిర్మించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇటుక బట్టి కార్మికులంతా కూడా ఒడిశా ప్రాంతానికి చెందిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది గ్రానైట్ కార్మికుల పిల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం వల్ల స్థానిక పిల్లలతో కలిపి స్నేహం పెంచుకుంటూ కూడా మంచి విద్యను అభ్యసిస్తున్నారు. ఇలాంటి పాఠశాల కాన్సెప్ట్ను మరింత ముందుకు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అంతేకాదు ఇప్పుడు పిల్లలంతా కూడా ట్రాక్టర్లలో ప్రయాణిస్తూ ఇక్కడికి వస్తున్నారు. వీళ్ళ కోసం ఒక ప్రత్యేక స్కూల్ బస్సు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ రవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కట్టుబుత్కూరు విలేజ్ నుంచి. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఫౌండర్ సయ్యద్ సాదిక్ అలీ. కర్ణాటక ప్రభుత్వం దేశపూరిత ప్రసంగాలు, నేరాల నివారణ కోసం చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టాన్ని తెలంగాణలో కూడా తీసుకొస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. సీఎంకు థ్యాంక్యూ చెప్తూ ఖమ్మం నగరంలోని స్థానిక పెవిలియన్ గ్రౌండ్ నుంచి జడ్పీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కర్ణాటక సర్కార్కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి శుక్రియా అంటూ నినాదాలు చేశారు అలీ. ఈ రాష్ట్ర ప్రజానీకానికి తీపి కబురు, ఈ దేశవాసులకు తీపి కబురు రాబోతుంది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సర్కార్ హేట్ స్పీచ్కి వ్యతిరేకంగా, అలాగే హేట్ క్రైమ్స్కి వ్యతిరేకంగా చట్టం తేవడానికి సిద్ధపడ్డారు. ఇది భారతదేశం, ఇది లౌకిక రాజ్యం, మతేతర రాజ్యం. ఇది ఈ మతేతర రాజ్యంలో మంటలు రేపుతూ దేశ సమగ్రతను భంగం కలిగించే వారికి ఉక్కు పాదం మోపబోయే ఈ చట్టాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తీసుకురావడం సంతోషదాయకం. ఇలాంటి చట్టం తేవడం వల్ల ఈ తెలంగాణ యావత్ ప్రజానీకం అందరూ కూడా రేవంత్ రెడ్డి గారి పక్షాన నిలబడి ఈ చట్టానికి సపోర్ట్గా ఉంటారని తెలియజేస్తున్నాం. ఎవరి మతమైనా ఎవరైనా ఇతర మతాలను ఇది చేసినప్పుడు, కించపరిచినప్పుడు, హేట్ స్పీచ్, హేట్ క్రైమ్కి వ్యతిరేకంగా చేసే చట్టం చాలా కఠినంగా ఉండాలని, 302 కంటే కూడా శిక్షలు ఎక్కువగా ఉండాలని, హేట్ స్పీచ్ ఎవరైతే ఇస్తారో ఆ హేట్ స్పీచ్ వల్ల జరిగిన నష్టాన్ని ఆ స్పీచ్ ఇచ్చే వాళ్ళ మీద ఉపయోగించాలని, అలాగే నష్టపరిహారం కూడా వారి ఆస్తులు అమ్మి హేట్ స్పీచ్ ద్వారా దాడులు జరిగిన వాటిని కలెక్ట్ చేయాలని. ఇవాళ IAS, IPS, IRS వీళ్ళందరూ కూడా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నారు. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ పట్టణం మున్సిపల్ కార్యాలయం కాంట్రాక్ట్ లేబర్లు వేతనాల కోసం ధర్నా కొనసాగిస్తున్నారు. తమ 5 నెలల జీతాలు చెల్లించాలని 12 రోజులుగా ఆఫీస్ ఎదుట కూర్చొని ధర్నా చేస్తున్నారు. ఇవాళ మున్సిపల్ కార్యాలయం నుంచి రాజీవ్ చౌక్ వరకు ర్యాలీగా వెళ్లి చౌరస్తాలో కూర్చొని నిరసన తెలిపారు. వెంటనే తమ వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. పిఎఫ్ దాదాపు ఇప్పటి వరకు పాత బకాయిలు 2 కోట్ల సుమారు బ్యాలెన్స్ ఉంది. అట్లనే చనిపోయిన కార్మికులకు వాళ్ళ సర్వీస్ డబ్బులు రాలేదు, అట్లనే వాళ్ళకు పెన్షన్లు లేవు, వాళ్ళ ఫ్యామిలీకి ఇవన్నీ అనేక ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వీటిని వెంటనే తక్షణ పరిష్కారం కార్మికులకు పరిష్కరించే దిశగా ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, అడిషనల్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ అందరూ కూడా దీన్ని పరిష్కారం చేయాలని ఈ రకంగా మేము అధికారులకు తెలియజేస్తాం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ టిఫిన్ సెంటర్లో బల్లిపడిన చట్నీ తిని 8 మంది అస్వస్థతకు గురయ్యారు. పట్టణంలోని తహసీల్ చౌరస్తాలోని శివసాయి టిఫిన్ సెంటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దోశ తినడానికి టిఫిన్ సెంటర్కు వెళ్లిన ఓ మహిళకు తన చట్నీ ప్లేట్లో చనిపోయిన బల్లి కనిపించింది. అది చూసి కస్టమర్లు షాక్ అయ్యారు. అక్కడ ఆ చట్నీని తిన్న 8 మందికి ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ టిఫిన్ సెంటర్లో పలుమార్లు ఫుడ్ పాయిజన్ జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. అంటే తినిపించిందా? ఏం కాదు అది. సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటూ ఏసీపీకి పట్టుబడ్డారు ఎస్ఐ రమేష్. పీడీఎస్ రైస్ అక్రమ రవాణా కేసు నుంచి లారీ ఓనర్ను తప్పించేందుకు లంచం డిమాండ్ చేయడంతో ఏసీపీని ఆశ్రయించాడు బాధితుడు. దీంతో తనిఖీలు చేసిన అధికారులు లంచం తీసుకుంటూ ఉండగా ఎస్ఐని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గత ఏడాది అక్టోబర్ 17న పీడీఎస్ రైస్ తరలిస్తున్న లారీని పట్టుకున్నారు పోలీసులు. కేసు నుంచి తప్పిస్తానని లారీ ఓనర్ను లంచం అడిగారు ఎస్ఐ రమేష్. ఇక దీంతో ఏసీపీకి ఫిర్యాదు చేశాడు లారీ ఓనర్. పోలీస్ స్టేషన్లో 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా రమేష్ను అరెస్టు చేశారు అధికారులు. ఇక దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రమేష్ ఆస్తులపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు ఎస్ఐ రమేష్.
పీడీఎస్ రైస్ అక్రమ రవాణా కేసు నుంచి లారీ ఓనర్ను తప్పించేందుకు లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు. దీంతో తనిఖీలు చేసిన అధికారులు లంచం తీసుకుంటూ ఉండగా ఎస్ఐని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గత ఏడాది అక్టోబర్ 17న పీడీఎస్ రైస్ తరలిస్తున్న లారీని పట్టుకున్నారు పోలీసులు. కేసు నుంచి తప్పిస్తానని లారీ ఓనర్ను లంచం అడిగారు ఎస్ఐ రమేష్. ఇక దీంతో ఏసీబీకి ఫిర్యాదు చేశారు లారీ ఓనర్. పోలీస్ స్టేషన్లో 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా రమేష్ను అరెస్టు చేశారు అధికారులు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రమేష్ ఆస్తులపై కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పోలీస్ డాగ్కు గంజాయి స్మగ్లర్ షాహిల్ అహ్మద్ చిక్కాడు. జిల్లా కేంద్రంలో గంజాయి స్మగ్లర్ల కోసం పోలీస్ డాగ్ రోమాతో కూంబింగ్ నిర్వహించారు పోలీసులు. బస్టాండ్లో గంజాయితో వెళ్తున్న షాహిల్ను డాగ్ రోమా అడ్డుకుంది. ఇక అతని దగ్గర నుంచి గంజాయిని సీజ్ చేసి అరెస్టు చేశారు పోలీసులు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతులకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయన్నారు కలెక్టర్ జిల్లా అనుదీప్. ఇక రైతులు ఎవరు కూడా అధైర్యపడొద్దని అన్నారు. రైతులకు కూపన్లు, యూరియా పంపిణీలు ఎటువంటి ఇబ్బందులు కలిగించవని సొసైటీ సిబ్బందికి ఆదేశించారు. ఖమ్మం జిల్లా కొనిచెర్ల మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయంలో యూరియా పంపిణీ వ్యవస్థను పరిశీలించారు జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి, సిపి సునీల్ దత్. ఇక వ్యవసాయ శాఖ అధికారులకు, సొసైటీ సిబ్బందికి తగు సలహాలు, సూచనలు చేశారు జిల్లా కలెక్టర్.